కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బోయినపల్లిలోని సౌజన్య కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఆదివారం స్థానిక కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి సదుపాయాలు మరింత అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని, కాలనీల బస్తీల అభివృద్ధికి నిధుల కొరత లేదని కాలనీవాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌజన్య కాలనీ ప్రెసిడెంట్ మరి లక్ష్మణ్ రెడ్డి, సెక్రటరీ లక్ష్మీ నరసింహారెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రపతి అవార్డు ఎప్పుడు వచ్చిందో చెప్పు సార్కు. 2009లో వచ్చింది సార్. రాష్ట్రపతి అవార్డు 2009లో. సంగమే సరే రైట్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఏదైనా మనకు పని చేసేటోడు కావాలి, మనకు అందుబాటులో ఉన్నటోడు కావాలి, అందరికి మేలైతుంది. చాలా బాగుంది. టైం పాస్ దాని బ్యూటిఫికేషన్ చేస్తే కూడా చాలా బాగుంటుంది సార్. గ్రీనరీ పెట్టి ఆ బండ్ కొంచెం డెవలప్ చేసి లైట్లు పెట్టి ఇప్పుడు మధ్యాహ్న గుండు ఉంది కదా, అక్కడ వరకు స్విమ్మింగ్ చేసి వస్తుంటాం. అప్పుడు అట్లా హుస్సేన్ సార్ కూడా బాగుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీకు నేను కూడా ఏదో చేయగలుగుతున్నా. నేను ఈరోజు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగలిగినాం. ఓపెన్ జిమ్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటామంటే అదంతా కంటోన్మెంట్ ప్రజలు, సౌజన్య కాలనీ ప్రజల ఒక ఆశీర్వాదంతో, కుటుంబ సభ్యులతో సాధ్యమైంది. ఎందుకంటే మీరందరూ ఓటేసి నన్ను నమ్మినందుకే ఒక చిన్న కార్యక్రమాలు నా వంతు చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు జిమ్ ఓపెనింగ్ కావచ్చు, భవిష్యత్తులో మీరు అన్నట్టు ఎక్కడైతే మనం నించున్నాం అక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి కావచ్చు, మన కాలనీ 300 గజాలు ఏదైతే ఉందో, 3000 గజాలు ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు ఏదైతే కమ్యూనిటీ వాళ్ళు అన్నారో దాన్ని కూడా నేను దృష్టిలో ఉంచుకున్నాను. ఇక్కడ మీరు అన్నారు స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఒక షెడ్ అన్నారు, దాన్ని కూడా నేను ఇప్పుడు దీని తర్వాత నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని చెప్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రామన్నకుంట చెరువు ఒకటి, తిరుమలగిరి చెరువు ఒకటి 2 సుందరీకరణ చేయాలి, ఓపెన్ జిమ్లు పెట్టాలి, వాకింగ్ పాత్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ముందుకెళ్తే తిరుమలగిరికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. మీరు మొన్న పేపర్ టీవీలలో కూడా చూసిండొచ్చు. రామన్నకుంట చెరువుది కూడా టెండర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5.5 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ శాంక్షన్ అయింది. ఎక్కడ జరుగుతుందంటే కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ అధీనంలో ఉండడం, అదొక అటానమస్ బాడీ కావడంతో ప్రతి చోట ఏం డెవలప్మెంట్ చేయాలన్నా మనకి ఎన్ఓసీలు అవసరం. ప్రతిదీ మీరు ఏం చెప్పినా ఖచ్చితంగా దానికి డబ్బులు కేటాయిస్తా, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసేది నా బాధ్యతగా భావించి మీ అవసరాలని తీర్స్తా అని సభాముఖంగా తెలుపుతూ సదా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి.